చూడండి, నవోదయ 2025 విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నేను ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చిన 1 2 3 4. ఈ 4 ఆప్షన్లో ఏదైతే కరెక్ట్ ఉంటుందో, కరెక్ట్ ఆన్సర్ ఏదైతే స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తుపట్టు అంటుండో అది మన ఆన్సర్. ఓకే, 0 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్ తెలిసి ఉండాలి. 0 అనేది ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా, ప్రైమ్ నెంబరా అని అడుగుతుండు. సో లాస్ట్ వన్ ఏంటిది? నన్, ఏది కాదు. సో మనం ఎట్లా అనుకుంటాం? 0 అనేది దేనికి సంబంధించింది కాబట్టి ఆన్సర్ నన్ను అనుకుంటాం కదా. సో కాదు, ఎందుకు? 0 అనేది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ డెఫినేషన్ ఏంటిది? విచ్ ఈజ్ గివెన్ నెంబర్ దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్. ఎప్పుడైతే 2 తోటి భాగిస్తే మనకు శేషం 0 వస్తుందో దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. సో 2 టేబుల్లో 0 వస్తే కనుక అది ఈవెన్ నెంబర్. ఓకేనా? సురేష్ సార్ 2 1 జా 2 స్టార్ట్ చేస్తాం కదా, మరి అది ఈవెన్ నెంబర్ ఎందుకు అవుతుంది? ఈవెన్ నెంబర్లో లేదని అంటే అట్లా కాదు నాన్న. 2 0 జా 0. ఇప్పటి నుండి 2 టేబుల్ చదవమన్నారు అనుకోండి ఎవరన్నా. 2 0 జా 0, 2 1 జా 2, 2 2 జా 4. ఓకేనా? 0 తోటి ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా కానీ మనకు 0నే వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి, 2 తోటి మల్టిప్లై చేద్దాం. 2 0 జా 0, రిమైండర్ 0 అంటే 2 టేబుల్లో 0 అనేది వస్తుంది. 2 0 జా 0. సో ఆన్సర్ ఉంది కాబట్టి ఇది ఏం నెంబర్? ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే కాదు, ఈవెన్ నెంబర్ అంటే అవును, ప్రైమ్ నెంబర్ కూడా కాదు. నన్ను అనేది ఆప్షను దానికి ఉన్నది కదా, ఏది కాదని కాదు, ఈవెన్ నెంబర్ ఉంది కదా. సో నీ రైట్ ఆప్షన్ ఏంటిది నాన్న? ఈవెన్ నెంబర్. అండర్స్టాండ్? 0 అనేది 2 టేబుల్లో వస్తుంది.